గుడ్ ఈవినింగ్ టు స్లోవెల్ కమ్యూనిటీ అండి. నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను హాస్పిటల్ బిజినెస్ డెవలప్మెంట్లో చేస్తాను, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. ఈ ప్రోగ్రామ్ జాయిన్ కావడానికి మేజర్ రీజన్ వచ్చేసి వెయిట్ లాసే అండి. మనము ఎవ్రీడే మాట్లాడుకున్నట్టు వెయిట్ గెయిన్ అవ్వడం అనేది చాలా ఈజీ, బట్ లూజ్ కావడం అనేది చాలా టఫ్ అండి. సో ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, మిడ్ ఇట్స్ అబౌట్ 1.5 year బ్యాక్ అండి. 1.5 year బ్యాక్ చూసుకుంటే మిడ్ సెప్టెంబర్ 2023 వరకు నా వెయిట్ వచ్చేసి 87 ఉండేది. మిడ్ సెప్టెంబర్ 2023 వరకు నా వెయిట్ 87 ఉండేది. జనరల్గా నాకు ఒక అలవాటు ఏంటంటే, 6 monthsకి ఒకసారి కానీ 1 yearకి ఒకసారి కానీ బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటున్నాను. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ తీసుకుంటాను. ఎప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్నా కూడా నా కొలెస్ట్రాల్ కానీ, థైరాయిడ్ కానీ, సో మిగతా ఆల్ పారామీటర్స్ నార్మల్గానే ఉండేవి కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఫిజికల్ కంప్లైంట్స్ కూడా ఏం లేవు, హెల్తీగానే ఉన్నా కాబట్టి అప్పటి వరకు కూడా నేను వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయలేదు. మిడ్ సెప్టెంబర్ 15th తర్వాత, బికాస్ ఆఫ్ వేరియస్ ఛాలెంజెస్, వేరియస్ సర్కమ్స్టెన్సెస్, ఏం జరిగిందంటే ఒక 15 డేస్లోనే 87 నుంచి నా వెయిట్ వచ్చేసి 90కి వచ్చేసింది. సో అప్పుడు మనం చాలా మంది ఏమనుకుంటాము, క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్, వీటి వల్లనే వెయిట్ అనే అనుకుంటాం. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఈ క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్ తో పాటుగా ఇట్స్ మోర్ రిలేటెడ్ టు హార్మోనల్ చేంజెస్ అండి. సో ఆ 15 days లో నా పరిస్థితి ఏంటంటే చాలా స్ట్రెస్ఫుల్ ఉన్నాను. మై ఫాదర్ వాజ్ ఎక్స్పైర్డ్, ఐ వాజ్ జాబ్లెస్. సో చాలా స్ట్రెస్ వల్ల ఏం జరిగింది అంటే, నేను వెయిట్ అనేది బీభత్సంగా పెరిగిపోయాను. మనిషి ఎప్పుడైతే స్ట్రెస్ కు లోనవుతాడో నిద్ర పట్టదు. స్ట్రెస్, నిద్ర పట్టడం రెండు జరిగిన, నిద్ర పట్టలేదు అంటే ఆటోమేటిక్ గా బాడీలో కార్టిసాల్ రిలీజ్ అవుతుంది. కార్టిసాల్ ను మనం స్టోరేజ్ హార్మోన్ అంటాం. సో అదేంటంటే, మన బాడీ లో వెయిట్ పెరగడానికి చాలా హెల్ప్ చేస్తాడు. కార్టిసాల్ రేజ్ అయిందంటే బాడీలో ఆటోమేటిక్ గా గ్రెలిన్ రేజ్ అవుతుంది. గ్రెలిన్ రేజ్ అయిందంటే మనకు ఆకలి ఎక్కువ అవుతుంది, ఎక్కువగా తినేస్తాం. సో దానివల్ల 15 days లోనే నేను ఒక 3 kgs వెయిట్ పెరిగాను. సో సో అప్పటికి జనవరి 2024 వరకు వచ్చేటప్పటికి ఒక 3 months తర్వాత, సో నాకు ఇంకా బట్టలన్నీ మార్చేయాల్సి వచ్చింది, కొత్త బట్టలు తీసుకోవాల్సి వచ్చింది. సో అప్పటి నుంచి కూడా నేను ఆలోచిస్తున్నాను, వెయిట్ తగ్గాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాను. సో కొద్ది రోజులు నేను వాకింగ్ స్టార్ట్ చేశాను. వాకింగ్ స్టార్ట్ చేస్తే నాకు ఏంటంటే బీభత్సమైన మజిల్ క్రాంప్స్, నీ పెయిన్స్. సో వాకింగ్ వల్ల మజిల్ క్రాంప్స్, నీ పెయిన్స్ రావడం వల్ల నేనేం చేశాను, సో వాకింగ్ చేయడం ఆపేసా కొద్ది రోజులు. సో తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చిన తర్వాత కొన్ని ప్రోటీన్ డైట్ చేసిన, కొన్ని రోజులు టైం రిస్ట్రిక్టెడ్ డైట్ చేసిన. ఏది చేసినా కూడా ఆ 90కి వచ్చింది. ఆ 90 నుంచి అది 93కి వెళ్ళిపోయింది మళ్ళా. సో నేను ఏదో ఒకటి చేస్తున్నాను, యాక్టివిటీ నా ఓన్ గా చేస్తున్నాను. సో ఏది చేసినా కూడా 93కి వచ్చింది. 6 months బ్యాక్, ఆల్మోస్ట్ జూలైలో ఒక ఎండోక్రైనాలజిస్ట్ కూడా కన్సల్ట్ అయినా నేను. సో ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్ట్ అయినప్పుడు, థైరాయిడ్ ఫంక్షన్ నార్మల్ గానే ఉంది, సో మీరేంటంటే ఒక టాబ్లెట్ వాడండి అని చెప్పి ఒక టాబ్లెట్ రాసి ఇచ్చాడు. ఆ టాబ్లెట్ కాస్ట్ చూసుకుంటే మంత్లీ దాని కాస్ట్ వచ్చేసి 9,000 అవుతుందండి. సో నేను ఎట్లయినా తగ్గాలి, టాబ్లెట్ ఇవ్వండి పర్లేదు, నాకు నడిస్తే లెగ్ క్రాంప్స్ వస్తున్నాయి, నీ పెయిన్స్ వస్తున్నాయి, సో ఈ టాబ్లెట్ తోనైనా తగ్గుతున్నాయి అని చెప్పి టాబ్లెట్ రాయించుకున్నా. బయటకు వచ్చి దీని కాస్ట్ చెక్ చేసుకుంటే 9,000. సో వెరీ ఎక్స్పెన్సివ్. వాడలేదు, పక్కన పడేసిన. సో బీభత్సంగా థింక్ చేస్తున్నా, ఏం చేయాలి అనేది. అదే టైంలో సో మనకు స్నోవెల్ కమ్యూనిటీ నుంచి ఒక మెసేజ్ రావడం జరిగింది. సో ఈ మెసేజ్ వచ్చిన తర్వాత ఇంకేం ఆలోచించకుండా ఫామ్ ఫిల్అప్ చేసి కమ్యూనిటీలో జాయిన్ అయిపోయినా. కమ్యూనిటీలో జాయిన్ అయిపోయిన తర్వాత కూడా ఒక 15 days వరకు నేను వాకింగ్ చేయడానికి చాలా భయపడ్డా. సో వాకింగ్ చేస్తే నాకు నీ పెయిన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో వాకింగ్ చేయడానికి భయపడ్డా. సో భయపడి వాకింగ్ కూడా చేయలేదు 15 days వరకు. ఆ తర్వాత వాకింగ్ స్టార్ట్ చేశాను.
వాకింగ్ స్టార్ట్ చేసినాక నాకు ఆ మజిల్ క్రాంప్స్ కానీ నీ పెయిన్స్ కానీ నాకు అలాంటివి ఏమి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు నేను. ఎందుకంటే ఈ స్నోవెల్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ మనం చేస్తున్నాం కాబట్టి సో అలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాలేదు. సో ఈ 45 డేస్లో సో స్ట్రెస్ అనేది నాకు చాలా తగ్గింది. సో నాకు జనరల్గా ఏంటంటే పడుకున్న తర్వాత బెడ్ పైకి వెళ్ళిన తర్వాత 11 జనరల్గా నేను లేట్గా వస్తా ఇంటికి. సో 10:30 11కు బెడ్ పైకి వెళ్తే నేను పడుకునే వరకు 2 అయ్యేది, 1:30 2 అయ్యేది. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో కొంచెం 1:32 కావట్లేదు, ఒక 1 అవర్లోనే నిద్రపోతున్నా. అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. ఒక 2-3 అవర్స్ నిద్రపోకుండా ఉండేది, 1 అవర్లోనే నిద్రపోగలుగుతున్నాను. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో నా వెయిట్ పారామీటర్స్ చూసుకుంటే కనుక నేను చెప్పాను కదా, 6 మంత్స్ బ్యాక్ జూలైలో ఎండోక్రైనాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు నా వెయిట్ వచ్చేసి 93 ఉండే. సో ఆ తర్వాత పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఆ, మన కమ్యూనిటీ నవంబర్ ఫస్ట్ కల్లా ఆ, నా వెయిట్ వచ్చేసి 94.9 అయ్యింది. సో అంటే 95. సో ఈ 95 నుంచి నా వెయిట్ ఇప్పుడు ఏంటంటే ఒక 4.4 kgs తగ్గిందండి. సో 90.5కి వచ్చాను. సో విజరల్ ఫ్యాట్ కూడా మనకు 23 నుంచి 20కి పడిపోవడం జరిగింది. అండ్ బాడీ ఫ్యాట్ కూడా ఒక 2.9 kgs బాడీ ఫ్యాట్ తగ్గిందండి. ఆ తర్వాత బిఎంఆర్, బాడీ ఏజ్ చూసుకుంటే కనుక ఒక 4 ఇయర్స్ ఏజ్ తగ్గింది. సో మనం ఇప్పుడు 50% జర్నీయే కంప్లీట్ చేసినాం స్నోవెల్ కమ్యూనిటీలో. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే ఈ 50% జర్నీలో నేను 100% ఎఫర్ట్స్ పెట్టలేదు ఇంకా. 70% మాత్రమే ఫాలో అయినా. ఈ 75% ఫాలో అయితేనే నేను 1 ఇయర్ నుంచి ఏదైతే కష్టపడ్డానో రాని రిజల్ట్ 70% ఎఫర్ట్స్ పెట్టడం వల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది. సో నేను కమిట్మెంట్ తీసుకుంటున్నా. ఈ ఈ ఈ మిగిలిన 50% జర్నీలో నేను 100% ఎఫర్ట్స్ పెట్టి ఇంకా డ్రాస్టిక్ గా వెయిట్ లూజ్ అవుతానని నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నానండి. థ్యాంక్స్ టు స్నోవెల్ కమ్యూనిటీ.